ప్రతి ఒక్క సంఘ బిడ్డల కుటుంబాలలో ఉన్న తండ్రి నువ్వు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం బట్టి వందనాలు చేసుకుంటున్నామయ్యా. ఈ దినంలో ఈ సమయంలో నా తండ్రి మేము ఏ రీతిగా వచ్చి నీ వాక్యం వినడానికి సహవాసం చేయడానికి మమ్మల్ని దేవాత్వాన్ని కొందనాలు చేసుకుంటున్నామయ్యా. ప్రభువా ఏ మాత్రం ఏ మంచి మాలో లేదు నా తండ్రి. ఏ ప్రతి ఒక్క హృదయంలో నా తండ్రి మేము విరిగి నలిగిన హృదయాలతో నీకు వచ్చినాం నా తండ్రి. ప్రభువా నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదించావయ్యా. నువ్వు మా కొరకు నా తండ్రి సమస్తము సమర్పించావు నా తండ్రి. ఏ ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, నిలబెట్టే దేవుడు నా తండ్రి. నీకే వందనాలయ్యా. ఈ దినమే మేమందరం కలిసి నా తండ్రి, సంఘమంతా కలిసి నా తండ్రి మా హృదయాలు తెరిచి ప్రార్థన చేయించున్నామయ్యా. ఓ ప్రభువా నీ రక్షణను నడిపించమని ప్రార్థన చేయించున్నాం. నీ కృపలో జీవింపచేయమని ప్రార్థన చేయించున్నామయ్యా. నీ మహిమలో నడిపించమని ప్రార్థన చేయించున్నామయ్యా. ఎందరికో లేని ధన్యత మాకు అనుగ్రహించావయ్యా. లోకంలో ఎందరో నా తండ్రి నీ వాక్యము తెలియక, నీ ప్రేమను తెలియక నశించిపోతున్నారయ్యా. వారికి లేని ధన్యత మాకు అనుగ్రహించావయ్యా. నీ కృప మేము పొందుకొని నా తండ్రి మేము మాత్రమే కాకుండా నా తండ్రి లోకము కొరకు నిజమైన క్రీస్తును ప్రకటించడం కొరకు నా తండ్రి ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థన చేయించున్నామయ్యా. మాకిచ్చిన నోరు నీ మాటలు పలకటానికి, మాకిచ్చిన పాదములు నా తండ్రి నీ సువార్త కార్యముల కొరకు మేము ఎన్నో ప్రదేశాలకి వెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నామయ్యా. ఇచ్చిన చేతులను బట్టి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామయ్యా. ఈ యొక్క చేతులు నా తండ్రి నీ కార్యములు చేయడానికి సహాయం పరిచయమని ప్రార్థన చేయించున్నామయ్యా. ఓ ప్రభువా సమస్తము నువ్వు అనుగ్రహించినవి నీ కార్యములు నెరవేర్చడానికి కొరకు ఈ లోకములో మేము ఉన్నంత వరకు నా తండ్రి దేవా నీ కృపా కాపుదల భద్రతను ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా నడిపించమని ప్రార్థన చేయించున్నాము. ఓ ప్రభువా సిలువలో మా కొరకు చూచుచున్నావు నా తండ్రి. ఆ సిలువలో నా తండ్రి దేవ రక్తము చిందించి మా అందరి వైపు చూస్తున్న దేవానికే వందనాలయ్యా. ప్రతి ఒక్కరితో అడుగుతున్న దేవానికే వందనాలు. ఓ కుమారుడా, ఓ కుమారి నా తండ్రి నా కొరకు నువ్వేమి చేయించున్నావు, నా కొరకు ఏ కార్యములు చేయించున్నావు, ఏ ఒక్కరికైనా నీ సువార్తను ప్రకటించావా? నువ్వు కృపము, నీ గృహము, నీ కుటుంబము నీ కొరకే జీవించుచున్నావా? నేనెందరి కొరకు వచ్చినానే? ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ఓ నశించిపోతున్న వారిని వెనక రక్షించడానికి మానవ స్వరూపము ధరించి లోకానికి వచ్చినానే. ఈ యొక్క పాపుల మధ్య నేను జీవిస్తున్నారే, ఈ పాపులు అందరూ జీవిస్తున్నారే, పరిశుద్ధత వైపు నడిపించమని ఈ దినమున ఈ యొక్క సమయమున ప్రభు మమ్మల్ని అడుగుచున్నాడు, మమ్మల్ని అందరినీ అడుగుచున్నాడు. మనం ఒక్కసారిగా ప్రభు వైపు చూడండి, ఒక్కసారిగా ప్రభు వైపు చూడండి. ఓ ప్రభువా క్షమించవయ్యా, ఓ ప్రభువా మమ్మల్ని క్షమించవయ్యా. నీ కార్యములు చూడకుండా మా సొంత కార్యముల కొరకు, మా దినదిన కార్యముల కొరకు, మా ఉద్యోగముల కొరకు, మా ధనము కొరకు, మా గృహాల కొరకు, మా కార్యముల కొరకు మేము వెచ్చి చేశామయ్యా. నీ కార్యములు చేయలేకపోయావయ్యా, నీ కార్యములు చేయలేకపోయావయ్యా. ఒక్కసారి క్షమించండి నా తండ్రి. ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా. వారి కొరకు నా తండ్రి శక్తిని, బలమును నువ్వు అనుగ్రహించండి. వారికి ఇచ్చిన నోటి ద్వారా నా తండ్రి నీ కార్యములు నెరవేర్చడానికి, నీ సాక్ష్యములు పలకడానికి ప్రతి ఒక్కరి గృహములో ఎన్నో గొప్ప కార్యములు చేసేవా. ఒక్కసారి నా తండ్రి వారు నిలబడి సాక్ష్యం చెప్పడానికి ధైర్యమును అనుగ్రహించండి నా తండ్రి. ప్రభువాని ఆ దినము నా తండ్రి 10 మంది కుష్ఠరోగులకు నా తండ్రి దేవా ఓ వారిని స్వస్థపరిచిన దేవుడు ఒక్కడు వచ్చి నా తండ్రి నీ కృతజ్ఞత తెలియజేశాడయ్యా. ఆ రీతిగా మేము జీవించకుండా నా తండ్రి ప్రతి ఒక్క సంఘము, ఈ అపోస్తలిక సంఘములో ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నిలబడి సాక్ష్యం చెప్పడానికి సహాయం దయచేయండి నా తండ్రి. ఓ ప్రభా నువ్వు కార్యములు చేసావయ్యా, నువ్వు నడిపించావయ్యా, ఉద్యోగములు ఇచ్చావు, జీతములు ఇచ్చావు, బోనస్లు ఇచ్చావు, నిలబెట్టావయ్యా. ఎప్పుడు కూడా నా తండ్రి విడిచిపెట్టలేదయ్యా. ఏ సమస్య ఉండను, ఏ మార్గము వెళ్తున్నాడు, ఏ ప్రయాణము చేసినాడు, ఏ బస్సులో చేసినాడు నా తండ్రి సజీవుల రెక్కల ఉంచిన దేవుడు అయ్యా. ఎందరికో లేదయ్యా ధన్యత, ఎందరో నశించిపోతున్నారయ్యా. యాక్సిడెంట్ ద్వారా నశించిపోతున్నారు. నీ ప్రేమను తెలియక, నీ కృపను తెలియక నశించిపోతున్నారు అయ్యా. ఓ ప్రభువా ఈ సంఘమును ఇచ్చిన దేవుడు, ఈ సంఘం చేసిన మినిస్ట్రీని నువ్వు కాపాడుతున్నందుకు వందనాలయ్యా. ఓ ప్రభువా ఈ దినమున నా తండ్రి మా సంఘ కాపరి నా తండ్రి దేవా ఓ ఆఫ్రికా దేశానికి వెళ్ళిపోండి నా తండ్రి. అప్పుడే నీ 2 అంతల ఆత్మతో దీవించుకొని ప్రార్థన చేయించడం. ఆ బిడ్డ కాలు బిడ్డ ప్రదేశం అంతటి నా తండ్రి యేసు రక్తను ముద్రిస్తున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి లేవబట్టి ప్రతి ఒక్కరి సాక్షి నిలబడే విధంగా నడిపించండి అయ్యా. నీ ప్రేమకే వందనాలు, నీ రక్షణకే వందనాలయ్యా. ఓ ప్రభువా కృతజ్ఞత లేని జీవితాలు మాకు వద్దు నా తండ్రి. కృతజ్ఞత లేని జీవితాల వల్ల మేము ఉండకుండా, అన్నిల వల్ల మేము ఉండకుండా నా
యేసుక్రీస్తు బిడ్డల వలె, యేసుక్రీస్తు కుమారుల వలె, యేసుక్రీస్తు కుమార్తెల వలె మమ్మల్ని నిలబెట్టావు నా తండ్రి. మా అడ్రస్ నా తండ్రి యేసుక్రీస్తు, మా అడ్రస్ మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మా కొరకు నా తండ్రి సమస్తము త్యాగం చేసావయ్యా. ఏమి ఇవ్వగలవు నా తండ్రి, ఏమి ఇవ్వగలవయ్యా. విరిగి నలిగిన హృదయాలను సమర్పించుకుంటున్నాం. Forgive them, my Lord. ఒక్కసారి క్షమాపణ గుర్తు పెట్టుకోండియా. నీ మనుషులను నడిపించండియా. నీ వాక్యానుసారంగా మమ్మల్ని జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మహిమగల దేవానికి వందనాలు. ఈ దినం వచ్చిన బిడ్డ ప్రతి బిడ్డతో తండ్రి ఆరాధనలను, వాక్య పరిచర్లను మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ నా తండ్రి వారి గృహాలకు, వారి కుటుంబాలకు, వారు ఉంటున్న ప్రదేశాలకు నా తండ్రి సువార్త ప్రకటించుదురు కాక. In the name of Jesus, releasing it by the power of God. Holy Jesus, oh ప్రభువా నీకే వందనాలయ్యా. ఓ ప్రభువా నీకే వందనాలు. ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటూ నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి.